మీరు చూస్తున్నారు గులాబీ రంగు బీచ్ ని. వెల్కమ్ టు బర్బుడా. బర్బుడాకి వచ్చేసామండి, ఇంకా మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాంటిగ్వా అండ్ బర్బుడా. సో మనం యాంటిగ్వాలో ఉన్నాం. మరి బర్బుడా వెళ్ళకపోతే బర్బుడా ఊరుకుంటుందా? ఇంత దూరం వచ్చావు, యాంటిగ్వాని చూసావు, బర్బుడా చూడకపోతే సగం దేశమే చూసినట్లు అవుతుంది. సో మనం ఇప్పుడు బర్బుడాకి షిప్లో వెళ్తున్నాం అనమాట. మామూలు షిప్ జర్నీ కాదనమాట, చిన్న షిప్, కానీ జర్నీ మామూలుగా ఉండదు. ఎందుకంటే కరేబియన్ సముద్రం, మహాసముద్రం వెళ్ళి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ సముద్రం కిందన ఉంది, డౌను. సో పైనుంచి కలుస్తున్నప్పుడు షిప్ ఊగుతుందట. వాంతులు, కళ్ళు తిరగడాలు, విరోచనాలు అయిపోతాయట. అందరూ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. జస్ట్ 15 నిమిషాలే ఫ్లైట్లోని. ఏది 15 నిమిషాలు ఫ్లైట్ జర్నీ చేస్తారు. హెలికాప్టర్ ఉంది. షిప్లో ఎవరు పేదోళ్ళే వెళ్తారు అనమాట. పొద్దున్న వచ్చాను, పొద్దున్నుంచి తీయలేదు షిప్పు. ఏదో అయింది, ఆదివారం లేట్ అట. వెళ్ళి జర్నీ చేసేసి మళ్ళీ రిటర్న్ షిప్ తీసుకున్నాను. రిటర్న్ షిప్ కూడా తీసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ 2:30కి మనం షిప్లో ఉంటే ఇక్కడ తీసుకొచ్చేస్తారు. 2 గంటల జర్నీ మామూలుగా ఉండదు. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. చాలా సాహసయాత్ర. వెళ్ళి ఆ ఐలాండ్ని మనం చూసేసుకొని రిటర్న్ వచ్చేద్దాం. ఓకే. సో నేను చూపించాను కదా, ఇదే షిప్ పోర్ట్ అనమాట. టికెట్ నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. ఆ 2 సైడ్లకి కలిపి 10,000 రూపాయలు తీసుకున్నాడు. సో కరేబియన్ సముద్రాన్ని ఒలిగి మనం అట్లాంటిస్ మహాసముద్రానికి అయితే వెళ్తున్నాం. జర్నీ మామూలుగా ఉండదు, చాలా అడ్వెంచరస్, రిస్కీతో కూడుకున్న జర్నీ, మామూలుగా ఉండదు. లెట్స్ గో. లోపలైతే ఇలాగ ఉంది. మనం లోపల వద్దు, ఎందుకంటే పైకి వెళ్ళిపోవాలి, రికార్డ్ అంతా చేసుకోవాలి. కాబట్టి ఆ షిప్ ఊగేటప్పుడు మనం చూడొచ్చు. పైన ఉంటేనే బెటర్, మనకి మంచి మజా వస్తుంది. పైకి వెళ్ళిపోదాం. ఓకే. అదిగదిగో షిప్పు కదిలింది. పైన ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. పైన కూర్చుందాం, చూద్దాం, రికార్డ్ చేద్దాం. వాటర్ చూడండి ఎంత బాగుందో, తెల్లారి ప్రశాంతంగా ఉంది సముద్రం ప్రజెంట్. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అదిగోండి, అదొక కంపెనీ, ఇది వెళ్ళిపోతుంది. ఈ కంపెనీ కూడా వెళ్తుంది అనమాట. టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక పెద్ద ఆయన అన్నారు, ఆ షిప్ ఎక్కకు, చాలా డేంజరు, చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఇప్పటివరకు అన్నాడు. వెంటనే భయం వేసి ఆ షిప్ బుక్ చేసుకోలేదు, ఎరుపు రంగు బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పక్షులు చూసాయండి, పిలికన్స్ అని చెప్పి. ఇవి ప్రపంచంలో ఉన్న, ప్రపంచం అంతా ఉన్నాయి, 6 ఖండాల్లో ఉన్నాయి, ఒక అంటార్టికా తప్ప. పెద్ద రెక్కలు ఉంటాయి అనమాట. మనోడు స్పెషాలిటీ ఏంటంటే పైకి అలా తిరుగుతూ, అంటే సముద్రంకి కొంచెం ఎత్తులో పైన అలా తిరుగుతూ చూస్తారు. చేప దొరికిందంటే ఆ స్పాట్ని టార్గెట్ చేస్తారు, చేపని టార్గెట్ చేయడం. ఆ స్పాట్ని టార్గెట్ చేసి పెద్ద నోరు ఉండడం వల్ల ఒక త్రిమింగలంలాగా ఆక్యుపై చేసేసుకొని చేప మిస్ అవ్వదు. మన నోట్లో పడిందంటే మిస్ అవ్వదు, ఎందుకంటే చాలా పెద్ద నోరు కదా. సో ఈజీగా టార్గెట్ చేసేస్తారు. చాలా స్పెషాలిటీ. నేను షిప్ కదిలినంత వరకు ఎన్ని అటాకింగ్లు చూశానంటే అంత భలే. మనోడు టాక్టిక్స్ భలే ఉన్నాయి. పైనుంచి చూడటం, గెనలా దిగపడం. సో మొత్తానికైతే వదిలేసాము, బయలుదేరిపోయాము. 9 o'clock అయింది కరెక్ట్గా 11 గంటలకైతే మనం చేరిపోతాం ఐలాండ్కి. వెళ్ళినంటే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఆఖరి విపరీతంగా వేస్తుంది. వెల్కమ్ టు బర్బుడా అండి. సో జర్నీ ఎలా అయింది అని అడక్కండి. నరకం, నేనే నరకం అంటున్నానంటే అర్థం చేసుకోండి. రక్త కన్నీరు అసలు మామూలుగా కాదు, ఊపుడు. ఎనీవే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని ఐలాండ్కి వెళ్ళాలి. ఐలాండ్కి వెళ్ళి చాలా చూడాలి. ఇది వాళ్ళ నేషనల్ బర్డ్ అనమాట. అది బొగ్గల కింద ఎర్రగా ఉంటుంది, అది నేషనల్ బోర్డు, అది వెళ్ళాలి. వెల్కమ్ టు బర్బుడా. వచ్చేసామండి, వెల్కమ్ టు బర్బుడాకి. మామూలుగా ఉండదు ఇంకా. సో షిప్ నుంచి వచ్చాను కదా, ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. అక్కడ అడవిలాగా ఉంది. కెనడా నుంచి ఒక 10 మంది భారతీయులు వాళ్ళు వెళ్తున్నారు. నేను జాయిన్ అయిపోతానండి మీతో అన్నాను, జాయిన్ అయిపోతున్నాను. ఈ టూర్ బాగుంది. ఆ గుంపులో గోవిందం అలాగే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను. తిరిగేసి మళ్ళీ 3 గంటలకల్లా ఇక్కడికి ఉండాలి మనం. అస్సలు ఏం బాగోలేదు రోడ్డు, అది అంతా ఇదే హైవే అంట, మామూలుగా లేదు కదా. ఇది సముద్రం నీళ్ళు అండి, సముద్రం నీళ్లు. ఇక్కడ ఉన్న 7,000 మందికి మంచి నీళ్ళు తయారు చేసే ప్లాంట్స్ ఇవి. అదిగోండి, ఇదంతా అసలు మొత్తం అడవండి, అడవి 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 అనమాట. అసలు ఏం లేదు ఇక్కడ. ఏం చూడాలో కూడా నాకు తెలీదు. ఇక్కడ నేను ఏం చూడడానికి వచ్చానో నాకు తెలీదు, ఉందని వచ్చాను. యాంటిగ్వా ఎంత సూపరో, బర్బుడా అంత మొక్క, మామూలుగా లేదు. అబ్బబ్బా ఏం అందంగా ఉందండి. డ్రోన్ ఎగరేస్తే మంచి షాట్ వస్తుంది. ఎవరు లేరు బీచ్లోని. ప్రిన్సెస్ డయానా బీచ్, ఎవరు లేరు అసలు. అమ్మ
ఏకాంతం మనమే సొంతం బాగా ఒకటి ఉంది అంతే. అదిగో చూడండి, మోస్ట్ పాపులర్ బీచ్ ప్రిన్సెస్ డయానా బీచ్. ఏముంది, డ్రోన్ ఎగరేస్తాను చూడండి. కెనడియన్స్, ఇండో కెనడియన్స్. Oh my God. Oh my God, nice. మనకి ఇక్కడ కెనడా గ్రూప్ అందరూ ఆల్ ఆర్ కెనడా, రైట్? ఆల్ ఆర్ కెనడా, అందరూ కెనడాలో 40 years, 35 years, 45 years సెటిల్ డౌన్ లాంగ్ టైమ్ ఎగో. एंजॉय बहुत अच्छा है ना बीच, बहुत कलरफुल है. प्रिंसेस डायना प्राइवेट बीच विथ प्राइवेट पीपल. నైస్, ఎంజాయ్. చాలా బాగుందండి. కలర్ అయితే అరక్కండి, అసలు అద్భుతం. ప్రశాంతంగా ఉంది. స్విమ్మింగ్ చేసుకునే వాళ్ళకి అద్భుతం, నిజంగా సూపర్ ఇదంతా. చూసారా లాబ్స్టర్స్? బో ఎంత ఉన్నాయిరా, వేడివేడిగానా కదులుతున్నాయి అన్నీ. వావ్, లాబ్స్టర్స్ అండి 3000 అబ్బా. దట్ ఈస్ ద షీట్, రైట్? ద ఎల్లో వన్. అది పీ అంట, ఎల్లో కలర్. ఫస్ట్ టైం అబ్బా. మంచి పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి. వావ్ మ్యాన్, ఈ బొగ్గుల్లో ఇవి తీసుకొని ఇక్కడ కాల్చి తింటే జర్కు. ఇది జర్క్ అంటారు, ఇది జర్క్ సిస్టమ్. మీకు ఫుడ్ వీడియోలో చూపిస్తానమ్మా, మామూలుగా ఉండదు ఫుడ్ వీడియో. అద్భుతం, మిస్ చేయకండి. అద్భుతం, జర్క్ అంటారు ఇదంతా. జర్క్ చికెను అదిని అంటే పొగలో కాలుస్తారు. ఆయిల్ చుక్క ఎయ్యరు, ఆయిల్ అనేది చుక్క వేయకుండా కాలుస్తారు. భలే ఉంటుంది. ఆకలి వేస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, పిన్నా కోలాడానా చిప్స్ ప్యాకెట్ ఉన్నది ఈ ఐలాండ్లోని. ఏం లేవు అసలు, తినాలి తప్పదు మరి, లేకపోతే చచ్చిపోతాం. రేట్లు అడగండి, ఆస్తులా మరి మామూలుగా లేదు. లాబ్స్టర్ అట 3000 రూపాయలు అట. ఎంత బాగుందో చూడండి ప్రిన్సెస్ డయానా బీచ్. చూడండి, ఏదో దొరికింది, భలే ఉంది. వావ్, నిజంగానే సూపరం. చూడండి ఎలాగైపోయిందో మొత్తం. ట్రక్కి మొత్తం బురద. లంచ్కి ఆ కొస నుంచి ఈ కొసకొచ్చాం. మొత్తం ఈరోజు ఆదివారం అందరూ క్లోజ్ చేశారు. ఆకలి వేస్తుంది, వెళ్ళి తిందాం. మేము ఫుడ్ కోసం ఆగాం కదండి, గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. వీళ్ళు ఫుడ్ అది వీళ్ళేవో చెప్పారు. వీళ్ళు శాకాహారం మాంసాహారం, శాకాహారం మాంసాహారం, అలా మొత్తానికి అలా గంట అక్కడ అయిపోయింది. మాకు నీ ఫుడ్ వద్దు, మా షిప్ వెళ్ళిపోతుంది అదని చెప్పి మేము వచ్చాం. గొడవాడి ఆకలి విపరీతంగా వేస్తుంది, మామూలుగా కాదు. గంట బొక్క అయిపోయింది. వేరే ప్లేస్కి వెళ్ళాల్సింది. ఏదో చూపిస్తారట, చూసుకొని వెళ్ళిపోవడం, ఇంకా ఆప్షన్ లేదు మనకి. అండి, oh, pink sand beach is so famous here, huh? How it comes pink? Nature, huh? Amazing. Oh yeah, ఇదిగోండి పింక్ శాండ్. ఓ పింక్ శాండ్ బీచ్ మీరు ఎప్పుడు చూసుంటారు అన్నాను కదా. పింక్ బీచ్ అంటే ఇదే. ఇదిగో, ఐ విల్ హెల్ప్ యూ టు. బాగుంది పింక్ శాండ్ బీచ్. ఇదిగోండి పింక్ శాండ్ బీచ్ ఫేమస్ హియర్. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, పింక్ శాండ్. ఇదంతా పింక్. పోన్లేండి, వచ్చినందుకు పింక్ శాండ్ బీచ్ దొరికింది. ఇదిగోండి, అది నా అన్వేషణ. పింక్ శాండ్ అండి, ఇదంతా పింక్ శాండ్. నత్తలో పింక్గా. హౌ బికమ్ ఎ పింక్ ఇస్ లైక్ దిస్ వన్, రైట్? సో వాట్ యూ గోయింగ్ టు డూ this? Just carry it home for souvenir. Souvenir? పింక్, ఓడి అమ్మ, పింక్. కదండి, భలే ఉందే. పింక్ బీచ్ అన్నందుకు పింక్ అద్భుతం. చూడండి పింక్. అమ్మని అమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్భుతం కదా. అదిగోండి పింక్. I will give you, wait. Yeah, pink shells. ఇదిగోండి. నేను ఎప్పుడు చూడలేదండి పింక్ బీచ్. భలేగా ఉంది, పింక్ రంగులో ఉన్నాయి నిజంగా.
ఇంటికి తీసుకెళ్తే భలే దాచుకోవచ్చు. పింక్ రంగు అంతా గులాబీ రంగే. ఇదిగో భలే ఉన్నది గులాబీ రంగు, గులాబీ. ఈ 4 సంవత్సరాల ప్రపంచ యాత్రలో దరిద్రమైన రోజు అనే చెప్పుకుంటా. అంటే అన్ని రోజులు మనకు కావంటారు కదా, కానీ ఈ రోజున అది కాదు. పొద్దున్న 6 గంటలకి షిప్ అన్నారు. 6 గంటలు అంటే ఇక్కడికి 8 గంటలకు వస్తాయి. 8 నుంచి సాయంత్రం 3 వరకు మొత్తం దొరికిన కాడికి తిరుగుదాం అనుకున్నాను. బర్డ్ సెంచరీలు అవి ఉంటాయి. కానీ అది ఫ్లైట్ లేట్ చేసేసరికి నాకు ఇది షిప్పు 6 గంటలకు రావాల్సింది కాస్త నాకు 9 చేశారు. 9 చేసేసరికి మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది. అలా అయిపోయింది. ఏది అమ్మ బోల్ చేపలు పట్టారు. రష్ స్ట్రిప్ మంచి పట్టుకొని వచ్చారు కదా వేటకెళ్ళి. అమ్మ ఏమున్నారు అన్నీ ఫ్రెష్ అంతనా. బాబా ఇంకా ఇవన్నీ పట్టుకొని వచ్చారు. రెడ్ స్ట్రిప్పు, ఎల్లో స్ట్రిప్పు, బ్లాక్ ఇది కలేగుందగా, లాబ్స్టర్స్, బొంబుడాలు అన్నీ లోపలికి వెళ్ళి పట్టుకొని వచ్చారు వీళ్ళు. ఇదిగో లోపలికి వెళ్ళి మొత్తం మత్స్యకారు లోపలికి వెళ్ళి ఆ బాణాలు వేసుకొని పట్టుకొని వచ్చారు అండర్ గ్రౌండ్కి. అలాగా ఈరోజు కంటెంట్ లేకుండా అయిపోయింది. ప్రతిసారి కంటెంట్ లంచ్ దగ్గర గొడవ అవ్వకపోతే ఇక్కడ కేవ్ ఉంది, అది కేవ్ బర్డ్ సెంచరీ ఉంది, తీసుకెళ్తాను అన్నాడు. డబ్బులు పోయే, టైము పోయే, అన్నీ పోయాయి. ఎనీవే మొత్తానికి షిప్లోకి వచ్చాము. అన్ని రోజులు మనం కావు, ఈరోజు మనది కాదు, వెళ్ళిపోవడమే అంతే. తర్వాత మళ్ళీ అంతే. రేపు ఇంకో దేశం వెళ్తున్నాను. వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతే అయిపోయింది. ఈ బొక్కలో బెర్ముడా మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ పైకెక్కి ఇంకా వీడియో తీయడం, ఆ ఊగిపోవడం, సగ్గా ఏసీ రూమ్లో కూర్చొని పడుకుని పోతాను. అక్కడ 2 గంటల తర్వాత దింపుతాడు. ఏది దొరికితే అది ఏం తినలేదు, ఏది దొరికితే అది తినేసి పల్లి పడుకొని పొద్దున్న ఫ్లైట్ ఎక్కి కొత్త దేశం వెళ్ళిపోతాం. ఇంకా చాలు. ఒక్కొక్కసారి అలాగ అవుతూ ఉంటుంది. ఈసారి ఇలాగైంది అంతే. మొత్తానికి జీవితంలో ఒక రోజు ఇలా అయిపోయింది. సూర్యాస్త సమయం కూడా అయిపోయింది. ఈ 4 సంవత్సరాల ప్రపంచ యాత్రలో దరిద్రమైన దరిద్రం అంటే ఏం జరగలేదు, కంటెంట్ రాలేదు. పొద్దున్న 6 గంటలకి వెళ్ళాల్సిన బోటు మిస్ అయిపోయిందండి. అది 9 గంటలకు వెళ్ళడం వల్ల, మళ్ళీ అక్కడ 9 గంటలకు స్టార్ట్ అయిన బోటు కూడా లేట్గా రీచ్ అవ్వడం వల్ల నాకు జస్ట్ 3 గంటల్లో నేను ఏంటో తిరగలేకపోయాను. దానికి తోడు 1 అవర్ లంచ్ దగ్గర వాడు గొడవ ఆడాడు ఈ ముసలి వాళ్ళతోనే. ఇంకా అలా జీవితం అలా వెళ్ళిపోయింది. ఎనివే ప్రతిరోజు మంద కాదు, అప్పుడప్పుడు ఇలాగ అవుతూ ఉంటుంది. అందరూ అడుగుతున్నారు సన్నం అయిపోయేటండి. సన్నం అవ్వలేదండి. నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను కదా. అంతకుముందు ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్ తినేవాడు కదా, లంచ్ డిన్నర్ తినేసి పడుకోవడం వల్ల లావుగా తినింది వంట పట్టి లావు అయిపోయాను. ఇప్పుడు డిన్నర్ మానేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఏమవుతుందంటే తినింది తిన్నట్లు అడిగిపోతుంది, ఏం ఫ్యాట్ ఉండట్లేదు. దానివల్ల నేను సన్నం అయిపోయాను. 4 కేజీలు తగ్గిపోయాను బ్రేక్ఫాస్ట్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాను. ఇది వీడియో ఇంతటితో సమాప్తం. ఎంతవరకు చూసి లైక్ కామెంట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అన్ని కరేబియన్ సిరీస్ ఒకసారి మళ్ళీ చూడండి, కింద నుంచి పై వరకు అన్నీ బాగా తీశాను. ఇది ఒక్క వీడియో అలా అయింది, నన్ను క్షమించండి. ఉంటాను. బాబా అండ్ గుడ్ నైట్.